చాలా రోజులు మేము కలిసి ఉన్నా కూడా ఎంత డ్రింక్ చేసినా తాగినా తనకి వర్క్ చేయడానికి 11 మంత్స్ ఖాళీగానే ఉన్నాను. ఆ 11 మంత్స్ నేను కమ్యూనిటీ వర్క్స్ చేసుకుంటూ నేనే రెంట్లు కట్టుకుంటూ నేనే ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యాక తనకి జాబ్ అది మ్యారేజ్ అయినా ఒక 7 మంత్స్ దాకా చేశాడు. హ్మ్. సో 7 మంత్స్ తర్వాత ఖాళీ. ఓకే. జాబ్ అన్ఫార్చునేట్లీ వెళ్ళకపోవడం, ఇర్రెగ్యులర్ గా ఉండడం, వాటి వల్ల తనకి జాబ్ అయితే పోయింది. 11 మంత్స్ ఇంట్లో నేనే చూసుకున్నాను. అంతా నేనే ఫ్యామిలీ. ఇటువైపు ఏమో ఇల్లు కట్టాము. ఇల్లు స్టార్ట్ చేశారు. అప్పటికి ఇల్లు అయిపోయింది. ఓకే. సో మ్యారేజ్ అయిన ఒక 7 మంత్స్ 8 మంత్స్ కి మా ఇల్లు కూడా అయిపోయింది. ఓకే. ఇల్లు అయిన 7 మంత్స్ కి మేము బ్రేకప్ అయిపోయింది. ఓకే. బట్ అప్పుడు మీరు ఇల్లు అంటే మనం ఇల్లు గురించి వచ్చింది కాబట్టి మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్న వీడియోస్ కొన్ని పెట్టినప్పుడు ఇంత అంటే ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నారు అంకిత గారు, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ హస్బెండ్ అమౌంట్ మొత్తం కూడా పెట్టారు. ఈ రోజు అంటే రూమర్స్ అనేవి కామన్, అది ప్రతి అమ్మాయి లైఫ్ లో అది వస్తూనే ఉంటాయి. సో తన అంటే ఇల్లు కట్టించేదాకా కూడా వాడుకునే తర్వాత వదిలేసింది అంకిత అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వచ్చినాయి. సో ఆ ఇల్లులో అంటే ఎంత భాగం మీరు పెట్టారు, తను ఏమైనా అమౌంట్ పెట్టారా? మీరు చూసుంటే బిఫోర్ వీడియోస్ లో కూడా తను ఒక మాట చెప్పాడు, సింగిల్ రూపాయి కూడా నాకు లేదు, తనే కట్టుకుంది అనేది తన నోటితో తనే చెప్పాడు. ఇది నిజం, నేను మాత్రమే కట్టుకున్నాను. ఏదర్ నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత భిక్షాటంకి వెళ్ళడమే ఏంటి, నేను ఓపెన్ గా చెప్తున్నాను, సెక్స్ వర్క్ చేయడమే కానీ అప్పట్లో పెళ్లికి ముందు. సో ఇవన్నీ సింగిల్ లైఫ్ లో ఉన్నప్పుడు అన్ని చేసుకుంటూ నేను ఒక్కొక్క రూపాయి సంపాదించుకుని చాలా అమౌంట్ చిట్టీలు వేసుకుంటూ కష్టపడ్డాను. 2-3 అవర్స్ పడుకునేదాన్ని నేను, లిటరలీ చెప్తున్నా. ఇక ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఎవరొకరు మాకు చెప్పడము, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడము, అట్లనే మళ్ళీ వైన్ షాపులకి వెళ్ళి అడుకోవడము, మార్నింగ్ వెళ్ళి అడుకోవడం, ప్రతిదీ నేను కష్టపడ్డాను. దాని తర్వాత ఈవినింగ్ సెక్స్ వర్క్ చేయడము, ఇలా ప్రతి రూపాయి జమ చేసి నా డబ్బులతో నేనే కట్టుకున్నాను. ఆయన ఒక్క రూపాయి కూడా లేదు. సో జనాలు ఏమనుకున్నారంటే తిని గోల్డ్ వేసుకుని తిరుగుతుంది, బంగారం పెట్టాడు, తను ఒక ఎంప్లాయీ. తను చెప్పింది నేను చెప్పాను కానీ యాక్చువల్లీ తను నాకు చెప్పింది నేను చెప్పాను. తన శాలరీ ఇంత అని చెప్పాడు, తన సాఫ్ట్వేర్ అనే చెప్పాడు నాతో. సో నేను అదే చెప్పాను. దాని తర్వాత తెలిసింది, అప్పటికే నా మెడలో మంగళసూత్రాలు పడిపోయింది, నా మొగుడు ఇది అని నేను చెప్పుకోలేను.